चांद रहेगा, तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा करेगा हम करेगा, हम करेगा। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। जोहार वैएसआर, जोहार जोहार, जोहार वैएसआर, जोहार जोहार, जोहार वैएसआर। जोहार जोहार। नाम रहेगा तेरा नाम रहेगा, जब तक सूरज नाम रहेगा। वैएसआर, वैएसआर। जोहार जोहार, जोहार वैएसआर, जोहार वैएसआर। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। देश की सेवा की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा। జ్యోతి లక్ష్మణ్ గారు మహిళలకు తెలుపుతూ ఈ సందర్భంగా ఆ మహనీయుడు జగిత్యాల జిల్లాకు ఎన్నలేని సేవలు అందించిన విషయం మనం మర్చిపోలేనటువంటిది. ఆనాటి కల్లోలిత ప్రాంతంలో మరి వైఎస్ఆర్ హయాంలో రోడ్డు భవనాల శాఖ మంత్రులుగా ఉన్న మన జీవనన్న ఆహ్వానం మేరకు 2 మార్లు మరి జగిత్యాల నియోజకవర్గంలో పల్లెబాట నగరబాటల మనకు ప్రయాణం చేసి వైఎస్ఆర్ గారు ముందెన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాలు లేని విధంగా మనకు అనేక రకమైన కార్యక్రమాలు జీవనన్న కోరగానే ప్రసాదించి మరి మనకు జగిత్యాల ప్రాంత అభివృద్ధికి ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డది. వారిని మనం నిజంగా చిరస్మరణీయుడు వారు ఎప్పటికీ మర్చిపోలేము. थे जो आज़ादी के बाद जो माइनॉरिटीज़ के लिए नहीं मिला वो जो है उन्होंने कर गए 4% रिजर्वेशन हो। और जीवन रेड्डी साहब का मैं आभारी हूँ कि आपने राजशेखर रेड्डी साहब के साथ मिलकर स्कॉलरशिप फीस मतलब BC हॉस्टल जो जीवन रेड्डी साहब माइनॉरिटीज़ के लिए और उसके बाद सारे बच्चों को जो है तालीम हासिल करने के लिए ये सहूलियत आप जो है फ़ायदा किए। मैं राजशेखर रेड्डी के साथ जनाब जीवन रेड्डी साहब का भी शुक्रिया अदा करता हूँ। ఇప్పటికీ చనిపోయిన ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోయిన నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబాన్ని గుండెను టచ్ చేసిన నాయకుడు. అతను ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ ఏకకాలంలో చేసిన వ్యక్తి. ఇప్పటికీ ఏ నాయకుడు కూడా అతని లెక్క పని చేయలేదు. అతన్ని తలుచుకోవడం మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అతని దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మేము అందరం హ్యాపీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. నాకు కూడా హార్ట్ అటాక్. అంత పైసలు అప్పుడు లేవు నా దగ్గర. దాదాపు ఒక 10-12 సంవత్సరం అయింది. అపోలో హాస్పిటల్లో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసిన ఆరోగ్యశ్రీ కార్డుతో జీవిస్తున్నాను. వారు ఎక్కడ ఉన్నాను కానీ వారు ప్రతి మన తెలంగాణ గారి అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరి గుండెలు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు వారు చేసిన సేవలు పనులు మేము మర్చాం. నేనైతే వారికి హ్యాండ్సప్ చేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్యంగా వైఎస్ఆర్ గారు మధ్యతరగతి వాళ్ళకి మనకి ఎంత పేదవాళ్ళు ధనవంతులు ఎవరు ఉన్నా అని మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏంటి ప్రతి వ్యక్తికి మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం మరియు చదువుకోవడానికి విద్య ఇవన్నీ రకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తను పరిపాలన కొనసాగించాడు. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ మహిళలకు రైతు కుటుంబాలకు ఉన్నటువంటి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వరి ధాన్యాలు కళ్ళాల మీద ఉండి ఎంతో కష్టపడడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మహిళలకి ఈ వాటిని సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క వారికి న్యాయం జరిగే విధంగా అతను పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇక ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. అన్నాని అంటే నేనున్నా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు, మహనీయుడు. అట్లాగే జీవనన్న గారి అతి సన్నిహితుడైన మరి మాజీ ముఖ్యమంత్రి గారైన ఆయన ఆ రోజు ఒక పాదయాత్రని మొదలుపెట్టి ఆ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి
ఆయన ప్రతి ఒక్క పేద కుటుంబంకి వెళ్ళి వాళ్ళ గుండె వాళ్ళ మనసుని అర్థం చేసుకున్న ఒక నాయకుడు, ప్రతి రైతును అర్థం చేసుకున్న నాయకుడు, ప్రతి రైతు ఆయన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసి ఆయన మనసు చెలించిపోయిన రోజు అది. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యాను, నా తొలి ఫైల్ మీద నేను సంతకం పెడితే అది రైతుల కోసం మాత్రమే. ఆనాడు ఆయన రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మొదటి సంతకం రైతుల కోసం చేశాడు. అది కాకుండా మరి ఈరోజు ఆనాడు 104, 108 అంబులెన్స్ ప్రారంభించింది కూడా ఆయననే. ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడికి 5 లక్షలు, ఆనాడు గుండె ఆపరేషన్లు కానీ ఏదైనా కానీ ఒక ఆరోగ్యశ్రీ అలాంటి ఒక పథకాన్ని ప్రారంభించారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అంత మంచి పథకాన్ని ప్రారంభించారు ఆయన. అది ఇప్పటికి కూడా గత 10 సంవత్సరాల నుంచి లేకపోయినా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రారంభిస్తుంది. చాలా సంతోషమైంది. అప్పుడు 5 లక్షలు ఉండి ఇప్పుడు ఇంకా 10 లక్షలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే పిల్లల కోసం కేజీ నుంచి మెడిసిన్ వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా మన వైఎస్ రాజశేఖర్ గారు అందించారు. అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన మాత్రమే చేయగలిగారు. అట్లాంటి ఒక నాయకుడు మన మధ్యలో లేకపోవడం మనందరి దురదృష్టకరం. అట్లాంటి ఒక నాయకుడు మళ్ళీ పుట్టి అట్లాంటి న్యాయం ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి పేదల కోసం ఆలోచించే పెన్నిది కాబట్టి అలాంటి నాయకుడు మా అందరికీ మళ్ళీ కావాలి. జీవనన్న గారి అతి సన్నిహితుడైన అలాంటి ఒక నాయకుడు మనందరికీ ఎంతో సేవలు చేసిండు. జగిత్యాలకు వచ్చి ఎన్నో సేవలు చేసిరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయింది కాబట్టి అలాంటి నాయకునికి మనం ఏమర్పించాలి, మన నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ఆర్ గారి నివాళులు అర్పిస్తున్నాము. కార్యకర్తలందరము వారు చేసిన సేవలు ప్రతి కులం, మతం, వర్గం అని చూడకుండా భూమి పైన ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా అసహాయులకు సహాయం అందించడం కోసం ఆ భగవంతుడే పుట్టించాడు వైఎస్ఆర్ని. ఆయన సేవలు ఈ భూమి ఉన్న రోజులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. పులివెందుల పులిబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుద్ధిబిడ్డ అయినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమై దాదాపు 75 సంవత్సరాలు దూరమైనప్పటికీ కూడా 15 సంవత్సరాలు దూరమైనప్పటికీ కూడా ఆయన ఆశయం కొరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తున్నటువంటి ఒక భావనని వ్యక్తపరుస్తూ ఉన్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తమ యొక్క పథకాలను తనే సమీక్షించేటువంటి క్రమంలో రచ్చబండ అనే కార్యక్రమం చేపట్టి మరి పావురాల గుట్టలో చనిపోయినట్టు సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా త్యాగానికి మరో పేరైన కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండడం అనేది నిజంగా కూడా చాలా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనా వారి ఆయంలో ఈ ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా రాజశేఖర రెడ్డి గారి మరొక్కసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్మరించుకుంటూ రాజశేఖర నీ యొక్క ఆశయాన్ని కొరకు తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. మరి రాజశేఖర రెడ్డి గారికి జగిత్యాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. వారు పట్టణ బాట వచ్చినప్పుడు ఒక కాగితం ఇస్తాయి, 25 కోట్లు మంజూరు చేస్తాయి. ఈరోజు జగిత్యాల పట్టణంలో తాగునీటికి 3 వాటర్ ట్యాంకులు కట్టించడం అంటే అది ఆ రోజు 25 కోట్లు అంటే ఈరోజు 100 కోట్ల విలువ గల లెక్క. అలాంటి మట్టి కాగితం ఇస్తేనే మరి వారి హయాంలో ఎన్నో కార్యక్రమాలు జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో మంచినీటికి మున్సిపల్ చైర్పర్సన్ల మీటింగ్ ఏర్పాటు చేసి 200 రూపాయలు కడితేనే నల్ల కనెక్షన్ ఇచ్చి మనమే పైపులు మొత్తం సామాగ్రి మనమే పెట్టి చేద్దాము, ఎవరైనా ముందుకు వస్తారంటే అప్పుడు ఆ చైర్పర్సన్ మీటింగ్లో నేను ఒక్కొని చేలా పడతానని డాష్ మీద నుంచి జీవరెడ్డి గారి తాలూకు జగిత్యాల చైర్పర్సన్గా 200 ఇస్తా చెప్పి నన్ను ఆ రోజు నిలబెట్టి చెప్పడం నిజంగా అది నేను మర్చిపోలేదు. అలాగే ఒకరోజు మబ్బుల మున్సిపల్ అటెండెన్స్ కొరకు నేను టవర్ దగ్గర వెళ్తుంటే మార్గమధ్యలో ఫోన్ చేశాను. చైర్మన్ గారు ఎక్కడో అంటే లేబర్ అటెండెన్స్ కూడా పోతుంటే వెరీ గుడ్, చాలా పనిచేయాలి అదని చెప్పి నన్ను మెచ్చుకున్న సందర్భంలో ఈ 2 సంఘటనలు ఆయన పర్సనల్గా మేము ఆయనను మర్చిపోలేము. వారి హయాంలో నిజంగా నేను మున్సిపల్ చైర్మన్ కూడా నా అదృష్టంగా వహిస్తున్నాం. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. జీవరెడ్డి గారు మంత్రిగా వారి సహాయ సహకారాలతోటి వారు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పట్టణం తీసుకుపోవడానికి ఇలా పెండింగ్లో ఉన్న టౌన్ హాల్ కానీ, వ్యాపారం షాపింగ్ మాల్ కానీ, కొత్త బస్ స్టాండ్ షాపింగ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసి ఇవాళ మున్సిపాలిటీకి వాళ్ళకు ఇవాళ జీతభత్యాలను కుదరలేకుండా చేసిన ఘనత మా గారు
దక్కింది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతడు ముఖ్యమంత్రి ప్రపంచంలో భారతదేశంలో ఇప్పటికీ రాలేదు అతడు కూడా నేను అనుకుంటలేను. కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ ప్రజల సేవ చేయడానికి రావాలని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటిదని చెప్పక తప్పదని చెప్పాను. ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతు మూర్తి చూస్తున్నాయి. మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయగలం జరిగిందంటే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పడం తప్పదని చెప్పండి. అట్లాగే రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని అలాంటి కేంద్ర ప్రభుత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కలిస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నాం 5,000 రూపాయలు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇలా రైతాంగం అంటే ఆయన ఒక ఆత్మ బంధువుగా చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పాడు. ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి వాడు రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతోని రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేటువంటి రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పింప చేయడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడే విధంగా చెప్పారు. మరి అంతవరకు ఏదైతుందో వరి ధాన్యం విక్రయం అనేది ఒక సమస్యగా భావించేటటువంటి రైతుకు గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనుగోలు కేంద్రాలతో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదంటారు. వాటికి ఏదైతున్నదో మరి విద్య అనేది ప్రధానం, వైద్యం అనేది ప్రధానం చెప్పంటున్నారు. నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా అందింపచేయాలి, కల్పింపచేయాలని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశంలో ఇక్కడ లేదు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమలు చేసి తలపెట్టి మరి ప్రతి పేదవాడి కుటుంబంలో మరి ఒక సాంకేతిక విద్యా నిపుణుడు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పక తప్పదంటే ఆనాడు ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం కల్పింప చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఆనాడు సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిందని చెప్పండి. అట్లా ఏదైతుందో యూనివర్సిటీ స్థాపన కానివ్వండి, వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలు వైద్యం భారమవుతుందని చెప్పి భావించి తరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వడం కూడా ఊహించలేదు, ఆలోచించలేని చెప్పంటున్నాం. ఎంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందబడే విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం దేశంలోని ప్రపంచంలో కూడా వచ్చిన అనుకుంటా ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిన వైఎస్ రాజశేఖర్ గారు చెప్పక తప్ప. జగిత్యాల ప్రాంతానికి సంబంధించి వాళ్ళ నూకపల్లి ఏదైతే హౌసింగ్ కాలనీ మనం భవించడం దొరుకుతుందో ఆనాడు ఆ నూకపల్లి హౌసింగ్ కాలనీ నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణకు మన దాదాపు 200 ఎకరాలు అవసరం పడ్డట్టయితే నిధులు సమకూర్చి స్థల సేకరణకు తోడ్పడి ఏకమొత్తంగా 4,000 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పంటారు జగిత్యాల పట్టణానికి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఏదైతుందో 4,000 ఇండ్లు జగిత్యాల పట్టణానికి మరి మంజూరు చేయబట్టమే నిర్మాణాలన్నీ కూడా ఇవాళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్పంటున్నా. కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపివేయడం జరిగినప్పటికీ కూడా అసలు జగిత్యాల్లో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింప చేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాజశేఖర గారు చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని కానివ్వండి చెప్పంటున్నాను, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కానివ్వండి, ఇవాళ వ్యక్తిగత నాకున్నటువంటి అనుబంధమే కానీ జీవితకాలం ఎన్నడూ మర్చిపోలేమని చెప్పంటున్నాను. మహానుభావుడు నిజంగా దేవుడికి మరి ఎందుకు కోపం వచ్చిందో ఏందో కానీ వారు ఆనాడు ఏదైతుందో రచ్చబండ కార్యక్రమం అని చెప్పంటున్నా ప్రజా సమస్యలను పరిగ్రహించడానికి ఏ విధంగానైతే వారి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం 7 గంటలకు వారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటే ప్రతినిత్యం 7 గంటలకు ఏదైతుందో వారి ధర్మదర్శనం లాగా ఏదైతుందో ప్రజా విజ్ఞప్తులు వారు స్వయంగా స్వీకరించి
వారు స్వయంగా స్వీకరించేది ఉందో సమస్యల పరిష్కారం తోడ్పడేటట్టు ఒక మహానుభావుడు మరి రాజశేఖర్ గారు అని చెప్పండి. వారి యొక్క ఆలోచన ఒక్కొక్కటి చూస్తుంటే మనం నిజంగా కూడా ఇది సాధ్యమేనా అనేటువంటి ఒక భావన అని చెప్పంటుంది. ఇలా మహిళలకు ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత వడ్డీ సౌకర్యం వారు అన్నట్టు పావుల వడ్డీతో ఆరంభించేసిందమ్మని చెప్పంటున్నా. తదుపరి కాలంలో ఏదైతుందో అది పూర్తిగా ఉచిత వడ్డీకి వచ్చింది అనుకోండి. కానీ ఆ వడ్డీ రాయితీ కల్పించేందుకు ఆలోచన తలంపు చేసింది రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇవాళ వారి ఆలోచన అంటే వాస్తవం చెప్పడం రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, విద్య కానీ, వైద్యం కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అని చెప్పంటున్నాం. నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ఏదైతే ఉందో వారు పెద్దపీట వేయడం జరిగిందని చెప్పంటున్నాం. అటువంటి మహానుభావుడి వల్ల తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒక మహానుభావుడు రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదంటూ నేను వాళ్ళ వారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిరూపించేసినటువంటి ఒక మరి కాంగ్రెస్ శ్రేణులు ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్.